హల్లెలూయా. ఈరోజు వాగ్దాన సందేశం యెషయా గ్రంథం 37 అధ్యాయము 20వ వచనం. యెహోవా లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవని యెహోవాని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతులను మమ్మల్ని రక్షించుము. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించును గాక ఆమేన్. ప్రార్థన. ప్రభువా, ఈ మాటలు దీవించి మాతో మాట్లాడి సాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న సందేశం ఏమిటంటే, నీవే అద్వితీయ దేవుడవని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతులను మమ్మల్ని రక్షించుము. దుష్టుల చేతులను రక్షించే అద్వితీయ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. నిన్ను ఏ దుష్ట శక్తి ప్రభావం నిన్ను ఏమీ చేయలేదు. ఆ దుష్టుని ప్రభావం నుండి తప్పించి రక్షించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. యుద్ధము యెహోవాదే. హిజ్కియా బట్టలు చింపుకొని 37వ అధ్యాయం 1వ వచనం, బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరంలోకి పోయి దేవుని బిడ్డలారా అక్కడ సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, నీవు చేసే కార్యాలు ప్రభువుకు తెలుసు, నీ స్థితిగతులు దేవునికి తెలుసు. కనుక దేవుని శక్తి తెలుసుకో. నీ జ్ఞానం చేత నువ్వేం చేయలేవు, నీ శక్తి చేత నువ్వేం చేయలేవు. కనుక దేవుని మీద ఆధారపడు, ప్రభువే కార్యం చేయగలడు. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించను గాక ఆమెను. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశీర్వదించండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకతో తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. గమనించండి, మరి 51 రోజులు ఉపవాస ప్రార్థన మేము చేస్తున్నాం. లైవ్